నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 80లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ఐ యామ్ యాన్ ఆల్ రౌండర్. ఐ యామ్ యాన్ ఆల్ రౌండర్ని తెలుగులో నేను అన్ని పనులు చేయగలను అని అంటాం. ఐ కెన్ హ్యాండిల్ ఎనీ టాస్క్. ఐ యామ్ ఆల్ రౌండర్. ఐ కెన్ హ్యాండిల్ ఎనీ టాస్క్. ఐ యామ్ ఆల్ రౌండర్. నేను ఎలాంటి పనినైనా నిర్వహించగలను. నేను ఆల్ రౌండర్. డోంట్ వరీ అబౌట్ ద వర్క్. ఐ యామ్ ఆల్ రౌండర్. డోంట్ వరీ అబౌట్ ద వర్క్. ఐ యామ్ ఆల్ రౌండర్. పని గురించి చింతించకండి. నేను అన్ని పనులు చేయగలను. అపోనెంట్. అపోనెంట్ని తెలుగులో ప్రతిద్వంది అని అంటాం. హీ ఈజ్ మై అపోనెంట్. హీ ఈజ్ మై అపోనెంట్. అతను నా ప్రతిద్వంది. We defeated the opponent. We defeated the opponent. మనం ప్రత్యర్థిని ఓడించాము. ఆపరేట్. ఆపరేట్ని తెలుగులో నడపడం లేదా శస్త్రచికిత్స చేయడం అని అంటాం. హీ కెన్ ఆపరేట్ ద మిషన్. హీ కెన్ ఆపరేట్ ద మిషన్. అతను యంత్రాన్ని నడపగలడు. The doctor will operate on him tomorrow. The doctor will operate on him tomorrow. డాక్టర్ రేపు అతనిపై శస్త్రచికిత్స చేస్తాడు. వన్స్ అపాన్ ఏ టైమ్. వన్స్ అపాన్ ఏ టైమ్ని తెలుగులో ఒకప్పుడు అని అంటాం. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ కింగ్. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ కింగ్. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. వన్స్ అపాన్ ఏ టైమ్ పీపుల్ లివ్డ్ పీస్ఫుల్లీ. వన్స్ అపాన్ ఏ టైమ్ పీపుల్ లివ్డ్ పీస్ఫుల్లీ. ఒకప్పుడు ప్రజలు శాంతిగా ఉండేవారు. ఆప్ట్. ఆప్ట్ని తెలుగులో ఎంచుకోవడం అని అంటాం. యూ కెన్ ఆప్ట్ ఫర్ ఎనీ కోర్స్. యూ కెన్ ఆప్ట్ ఫర్ ఎనీ కోర్స్. నువ్వు ఏ కోర్సునైనా ఎంచుకోవచ్చు. ఐ ఆప్టెడ్ ఫర్ దట్ ఒపీనియన్. ఐ ఆప్టెడ్ ఫర్ దట్ ఒపీనియన్. నేను ఆ ఆప్షన్ ఎంచుకున్నాను. ఆర్కెస్ట్రా. ఆర్కెస్ట్రాని తెలుగులో వాయిద్య బృందం అని అంటాం. ద ఆర్కెస్ట్రా ప్లేడ్ బ్యూటిఫుల్లీ. ద ఆర్కెస్ట్రా ప్లేడ్ బ్యూటిఫుల్లీ. వాయిద్య బృందం అద్భుతంగా వాయించింది. ఐ లవ్ ఆర్కెస్ట్రా మ్యూజిక్. ఐ లవ్ ఆర్కెస్ట్రా మ్యూజిక్. నాకు ఆర్కెస్ట్రా సంగీతం అంటే ఇష్టం. ఆర్గానిక్. ఆర్గానిక్ని తెలుగులో సేంద్రియ లేదా సహజ అని అంటాం. దిస్ ఈజ్ ఆర్గానిక్ ఫుడ్. దిస్ ఈజ్ ఆర్గానిక్ ఫుడ్. ఇది సేంద్రియ ఆహారం. ఐ బై ఓన్లీ ఆర్గానిక్ వెజిటబుల్స్. ఐ బై ఓన్లీ ఆర్గానిక్ వెజిటబుల్స్. నేను సేంద్రియ కూరగాయలు మాత్రమే కొనుగోలు చేస్తాను. ఆప్టికల్. ఆప్టికల్ని తెలుగులో దృష్టి సంబంధిత అని అంటాం. దిస్ ఈజ్ యాన్ ఆప్టికల్ డివైస్. దిస్ ఈజ్ యాన్ ఆప్టికల్ డివైస్. ఇది దృష్టి సంబంధిత పరికరం. ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఆప్టికల్ ఫైబర్స్ చాలా ముఖ్యమైనవి. ఆన్ గోయింగ్. ఆన్ గోయింగ్ని తెలుగులో జరుగుతున్న అని అంటాం. ద క్లాస్ ఈజ్ ఆన్ గోయింగ్. ద క్లాస్ ఈజ్ ఆన్ గోయింగ్. క్లాస్ జరుగుతోంది.
ద ప్రాజెక్ట్ ఈజ్ ఆన్ గోయింగ్. ద ప్రాజెక్ట్ ఈజ్ ఆన్ గోయింగ్. ప్రాజెక్ట్ కొనసాగుతుంది. ఆపోజిట్. ఆపోజిట్ని తెలుగులో వ్యతిరేకం అని అంటాం. అవర్ హౌస్ ఈజ్ ఆపోజిట్ ద స్కూల్. అవర్ హౌస్ ఈజ్ ఆపోజిట్ ద స్కూల్. మా ఇల్లు స్కూల్కు వ్యతిరేకంగా ఉంది. హి సాట్ ఆపోజిట్ మీ. హి సాట్ ఆపోజిట్ మీ. అతను నాకి వ్యతిరేకంగా కూర్చున్నాడు. ఆన్ టు. ఆన్ టుని తెలుగులో పైకి అని అంటాం. హీ జంప్డ్ ఆన్ టు ద బెడ్. హీ జంప్డ్ ఆన్ టు ద బెడ్. అతను మంచం పైకి దూకాడు. ద క్యాట్ క్లైంబ్డ్ ఆన్ టు ద టేబుల్. ద క్యాట్ క్లైంబ్డ్ ఆన్ టు ద టేబుల్. పిల్లి టేబుల్ పైకి ఎక్కింది. హౌ డు యూ డూ. హౌ డు యూ డూని తెలుగులో ఎలా ఉన్నారు అని అంటాం. నైస్ టు మీట్ యూ. హౌ డు యూ డూ. నైస్ టు మీట్ యూ. హౌ డు యూ డూ. మిమ్మల్ని కలవడం సంతోషం. ఎలా ఉన్నారు. హౌ డు యూ డూ మిస్టర్ రమేష్. హౌ డు యూ డూ మిస్టర్ రమేష్. రమేష్ గారు మీరు ఎలా ఉన్నారు. ఐ డోంట్ నో యూ. ఐ డోంట్ నో యూను తెలుగులో నాకు మీరు తెలియదు అని అంటాం. ఐఎమ్ సారీ ఐ డోంట్ నో యూ. ఐఎమ్ సారీ ఐ డోంట్ నో యూ. క్షమించండి నాకు మీరు తెలియదు. ప్లీజ్ లీవ్ ఐ డోంట్ నో యూ. ప్లీజ్ లీవ్ ఐ డోంట్ నో యూ. దయచేసి వెళ్ళండి నాకు నువ్వు తెలియదు. ఆల్ రౌండర్ గర్ల్. ఆల్ రౌండర్ గర్ల్ని తెలుగులో అన్ని పనులు చేయగల అమ్మాయి అని అంటాం. షీ ఈజ్ యాన్ ఆల్ రౌండర్ గర్ల్. షీ ఈజ్ యాన్ ఆల్ రౌండర్ గర్ల్. ఆమె అన్ని పనులు చేయగల అమ్మాయి. యు ఆర్ యాన్ ఆల్ రౌండర్ గర్ల్. యు ఆర్ యాన్ ఆల్ రౌండర్ గర్ల్. నువ్వు అన్ని పనులు చేయగల అమ్మాయి. పే ఆఫ్. పే ఆఫ్ని తెలుగులో ఫలితం ఇవ్వడం అని అంటాం. యువర్ హార్డ్ వర్క్ విల్ పే ఆఫ్. యువర్ హార్డ్ వర్క్ విల్ పే ఆఫ్. నీ కష్టపడడం ఫలితం ఇస్తుంది. ఎవ్రీథింగ్ విల్ పే ఆఫ్ వన్ డే. ఎవ్రీథింగ్ విల్ పే ఆఫ్ వన్ డే. ఒకరోజు అన్ని ఫలితం ఇస్తాయి. ఆఫ్ స్ప్రింగ్. ఆఫ్ స్ప్రింగ్ని తెలుగులో సంతానం అని అంటాం. దే హ్యావ్ టూ ఆఫ్ స్ప్రింగ్. దే హ్యావ్ టూ ఆఫ్ స్ప్రింగ్. వారికి 2 సంతానం ఉంది. పేరెంట్స్ ప్రొటెక్ట్ దేర్ ఆఫ్ స్ప్రింగ్. పేరెంట్స్ ప్రొటెక్ట్ దేర్ ఆఫ్ స్ప్రింగ్. తల్లిదండ్రులు తమ సంతానాన్ని కాపాడుతారు. ఆపరేటర్. ఆపరేటర్ని తెలుగులో ఆపరేటర్ అని అంటాం. కాల్ ద ఆపరేటర్ ఫర్ సపోర్ట్. కాల్ ద ఆపరేటర్ ఫర్ సపోర్ట్. సహాయం కోసం ఆపరేటర్కి కాల్ చేయండి. దిస్ మిషన్ నీడ్స్ యాన్ ఆపరేటర్. దిస్ మిషన్ నీడ్స్ యాన్ ఆపరేటర్. ఈ యంత్రానికి ఆపరేటర్ అవసరం. అపోజిషన్. అపోజిషన్ని తెలుగులో వ్యతిరేకత అని అంటాం. దేర్ ఈజ్ స్ట్రాంగ్ అపోజిషన్. దేర్ ఈజ్ స్ట్రాంగ్ అపోజిషన్. అక్కడ గట్టి వ్యతిరేకత ఉంది. హీ ఫేస్డ్ అపోజిషన్. హీ ఫేస్డ్ అపోజిషన్. అతను వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ఆర్. ఆర్ని తెలుగులో లేదా అని అంటాం. టీ ఆర్ కాఫీ. టీ ఆర్ కాఫీ. టీ లేదా కాఫీ. టేక్ దిస్ ఆర్ దట్. టేక్ దిస్ ఆర్ దట్. ఇది తీసుకో లేదా అది తీసుకో.
అవర్ సెల్వ్స్. అవర్ సెల్వ్స్ని తెలుగులో మనల్ని మనం లేదా మనమే అని అంటాం. వి మస్ట్ ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్. వి మస్ట్ ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం రక్షించుకోవాలి. వి ఎంజాయ్డ్ అవర్ సెల్వ్స్. వి ఎంజాయ్డ్ అవర్ సెల్వ్స్. మేము ఆనందించాము. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.